లక్ష్మీనారాయణ చెరువులో వచ్చి గ్రామస్తులు అందరూతో మాట్లాడాం, గ్రామ పెద్దలతో చేసి పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు ఎలా ఇమ్మర్షన్ ప్రాసెస్ని ఎట్లా మంచి హ్యాపీగా పీస్ఫుల్గా చేయాలి, అందరి స్ట్రెంత్ని ఆగ్మెంట్ చేసి ఎట్లా బెటర్ సర్వీస్ డెలివరీ చేయాలనే ఉద్దేశంతో మీటింగ్ ఇంటరాక్షన్ పెట్టుకున్నాం. లాస్ట్ టైం ఎలా జరిగిందో అంతకన్నా బెటర్ వేలో ఉండేటట్టుగా మెడికల్ క్యాంపు, మున్సిపల్ ఆఫీస్ కోసం కూడా ఒక ఆఫీస్ రూమ్ చేయడం, ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి ఏరియాని సీసీ కెమెరాలు పెట్టి అది 24/7 అది వాచ్ చేసే విధంగా పెట్టడం జరిగింది. ఇది ఒక ట్యాంక్ బండ్ వచ్చి చూసినట్టు అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే మీకు ఈస్ట్ గోదావరి, భద్రాచలం కలిసినప్పుడు పాపికొండ ఎట్లా పోతే ఎటువంటి ఫీలింగ్ వస్తుందో అటువంటి ఫీల్ ఇక్కడ వచ్చినప్పుడు వస్తుంది. 4000 గణేశాస్ ఇక్కడ ఇమర్స్ అవుతాయి. తగ్గట్టుగా క్రెయిన్ ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ గారు అట్లా చేస్తున్నారు. మేము కూడా గజయితగాలని ఉండేటట్టుగా మాట్లాడి చేసుకుంటున్నాం. పోలీస్ అధికారులు కూడా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్తో పాటు మహిళా భద్రత, మహిళా సెల్ఫ్ ఎస్టీమ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని తగ్గట్టుగా షీ టీమ్స్ పెట్టడం, క్రైమ్ ప్రివెన్షన్ కోసం క్రైమ్ టీమ్స్ పెట్టడం, ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి చాలా మంచిగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లున్నాయి. కాబట్టి ఇక్కడ వచ్చి ఇక్కడ ఇమర్షన్ చేసుకోే విధంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఎక్కువ అయితే ఇక్కడ కెపాసిటీ కన్నా ఎక్కువ ఉంటే మేము వేరే ఆల్టర్నేట్ కూడా ప్లాన్ చేసి దాని సిచ్యువేషన్ బట్టి అప్పుడు మళ్ళీ కమ్యూనికేట్ చేస్తాం ఎక్కడ ఇమర్స్ చేయాలని ఉంటే. బట్ ఇక్కడ చాలా పెద్ద ట్యాంక్ ఇది, అన్నిటికన్నా యాక్చువల్లీ ఇదే పెద్ద ట్యాంక్. దీనికి రావాల్సిన గుర్తింపు ఈసారి ఇంకా పెరుగుతుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనమేమో బీచ్ ఫేసింగ్ అని ఎక్స్ట్రా పే చేస్తాము, వాళ్ళేమో ఇంకొంటే ఎక్స్ట్రా పే పడతారు. అంటే एमसीटी पे आप फॉरेन चांस ఉండేది अब तो पहले बैच से हुआ ना, तो 18 से ना हमारे से तो ट्रेनिंग का निकाल दिया कि नहीं कोई ना जा रहा, लैंग्वेज वाले को छोड़ के कोई ना जा रहा. आपको थोड़ा एक्चुअली when we went that time they given chance, so that time we went to बजट मोदी जी के ट्रिप पे जा रहा है. वही phase 4 में, phase 3 में तो उधर ऑस्ट्रेलिया एनपीए प्लान చేస్తున్నారు సార్. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఫేజ్ 3 లోనేమో మరి యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఏదో ఉంది, ఆస్ట్రేలియా యూనివర్సిటీ చిన్నదంట. మన इंडियन स्टूडेंट्स పోతారు అనుకుంటున్నాను. रेगुलर बैचेस को इजराइल लेके जा रहे थे फोर्सेस के साथ में. हमारे बैच ने बोला सर फ्रांस चलेंगे, इंटरपोल के साथ अटैचमेंट. डायरेक्टर अग्रीड बट कोविड आया, एवरीथिंग कैंसिल. इजराइल फ्रांस और इजराइल बोल रहे थे ना सर. फ्रांस पे एग्री कर गए थे कि इंटरपोल अटैच. में आपका पार्टी की विषय है शायद आउटसाइड पार्टी वो पूरा बंद हो गया. हमारा प्रेसिडेंट कॉलोन नहीं हुआ, पीएम कॉलोन नहीं हुआ. చంద్రబాబు అదే నా మనది వాటర్ డెప్త్ ఎంత ఇంకా 40 ఫీట్ వస్తుంది, అట్లీస్ట్ 30 ఫీట్. లైఫ్ జాకెట్ వేసుకొని మంచి కయాకింగ్ వేసుకోవచ్చు సార్. వచ్చిన కయాక్ ఉంటే కొంచెం సర్వే కావచ్చు, రెండు వచ్చి ఎస్టెన్స్ అంతే సార్. కొంచెం పక్కన ఒక బోట్ అసిస్టెన్స్ ఉంటే కయాకింగ్ చేసుకోవచ్చు. ఇందాక మనం యూటర్న్ తీసుకుంటున్నా కాడ తీసుకొని అక్కడ కింద ర్యాంప్ దగ్గర ఇక్కడికి వస్తుంది. మనం బడ్జెట్ అక్కడ యూటర్న్ తీసుకొని కూడా సేఫ్గా పెట్టండి ర్యాంప్. ఇట్లా చెడు బ్యారికేడింగ్ సార్ నీళ్ళలో పడుకోకుండా బ్యారికేడింగ్ అని చేస్తారు. ఇటు సైడ్ చేశారు సార్, దానికి డబుల్ బ్యారికేడింగ్. జనాలు లోపలికి వస్తారు. మనం ప్రాబ్లం ఒకటే క్రేనా ఇక్కడ ఒకటే ఎన్ని వస్తాయి ఇక్కడ తక్కువ సార్, ఇక్కడ చాలా తక్కువ. 7 అంటే రోజు కొన్ని వస్తాయి కావచ్చు, అన్నీ ఒక రోజు రావు. అవి కూడా మోస్ట్లీ గుట్ట నుంచి వస్తాయి సార్, భువనగిరి రావు. మునిగి అట్టే వస్తుంది. అట్టే ఉంటుంది.
సార్ మీరు చూడండి అది గొప్పగా రాలేదు. అందరు ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఈసారి ఏమైనా మంచిగా ఏమైనా ఏం చెప్తున్నాయి ఎంత పాపులేషన్ ఉంటే 10,000 ఏమో పాపులేషన్ నెక్స్ట్ మళ్ళీ టెంపుల్ మంచి టెంపుల్ అవును సార్ బ్యూటిఫుల్ అసలు ఇంత మంచి ఎక్కడ దొరుకుతుంది ఒకటేంత మురికి అక్కడ జవహర్లాల్ మురికి చాలా అన్న కొంచెం చూపిద్దామని తీసుకొచ్చాను. చాలా బ్యూటిఫుల్ అందరినీ ఇక్కడ తీసుకొచ్చాను. బట్ ముందు వస్తాయి కదా నీళ్ళని చూసి మంచి సంతోషం. వాటర్ ప్రీవియస్ ఇయర్ మీరు జల్ది వచ్చేసాం 5 o'clock వరకు వచ్చేసి అదే బాగా ఉంటుంది. రేపు వస్తాను మళ్ళీ ఒకసారి. నిమజ్జనం చేస్తున్నారు మెల్ట్ అయిపోతున్నాయి అది వాటర్ అయ్యేసరికి అందరూ కలిసిపోతున్నాయి. 2 వర్కులు ఆలోచిస్తున్నారు మిగిలిన వర్కులన్నీ ఏమైతుంది సార్ ఇప్పుడు మనం ఎండాకాలం వచ్చినా అది మొత్తం కలిసిపోతున్నాను కెమికల్స్ మొత్తం అంతా ఇదైపోయి ఓన్లీ 50 మీద ఉంటుంది ఆ స్టాండ్ వరకు తీసేసి మిగతా మొత్తం అందులో ఉంటుంది. ఈ పొల్యూషన్ ఆ పొల్యూషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఏంటంటే ఎమ్మడే తీసేసిన అనుకో నెక్స్ట్ డే తీసేస్తే కొద్దిగా బాగుంటుంది వాటర్ కొద్దిగా చాలా ఉంది కదా 25 feet ఉంది.
మీకు బాగా ఎక్కువైతే అటు బిగినర్కి పంపిస్తాం. మీకు కనిపిస్తే సిచ్యువేషన్ బట్టి అక్కడ ఒక చిన్న రోడ్డు ఉన్నది, ఎక్కువ పంపలేం కదా. బాగా అయితే ఎందుకంటే ఇక మొత్తం ఒక దగ్గర అంటే అది చూసి పంపాలి, అక్కడ కూడా ఎక్కువ రోడ్ పక్కన ఉంది, హైవే రోడ్ పక్కన ఉంది. సిచ్యువేషన్ బట్టి సపోర్ట్ అట్లా ఉంటుంది. ఆల్రెడీ చేస్తాం. కానీ కొన్ని ఇప్పుడు హైదరాబాద్ ఏమవుతుందంటే వాళ్ళు 6 to 7 పెట్టుకొని 8th నాడు ఇటు పంపిస్తారు. ఇంకా 2 రోజులు కాకుండా ఎక్స్ట్రా కూడా పోతుంది కదా. సో అవి మనకు అక్కడ సరౌండ్ ట్యాంక్ బండ్ వస్తాయి, అక్కడ ఎక్కువ అయితే కొన్ని ఇటు కూడా పంపిస్తారు. ఇప్పుడు మ్యాక్సిమం రావంతపురం మొత్తం సమస్య ఉంటాయి, చాలా వస్తున్నాయి. లేకపోతే రావంతపురం నుంచి ఎప్పుడు వస్తే ఇక్కడ వస్తుంది. ఓకే, మీరు ఎట్లా వచ్చారు? వెహికల్ వచ్చినా అప్పుడు నీళ్ళు వెళ్ళిపోయాయి, ఈసారి ఆగిపోయినట్టు. చిన్న పిల్లలు కాకుండా కొంచెం ఫ్లో ఎట్లా పెంచాలి మనకి? తూములు ఉంటాయి సార్, 2-3 తూములు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ కూడా కాలువలోకి వెళ్తున్నాయి. బావి పంట పొలాల మీద అట్లా పెట్టుబడి అని చెప్పి రైతులు ఒప్పుకోరు. ఏంటంటే ఫ్లోటింగ్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. ఈ వాటర్ సోర్స్ ఏంటి? మూసి సార్ మా అవసరం ఉన్నప్పుడు మూసి చేసుకుంటాము, లేనప్పుడు అక్కడ జవన డంపింగ్ వాటర్ మొత్తం ఇక్కడ కొద్దిగా పొల్యూటెడ్. ఇదివరకు చేపలు ఫేమస్ ఉంది సార్ హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం చెరువు అంటే ఇదే హైదరాబాద్. ఇప్పుడు ఎలా వచ్చారో చేపలు తినడం తినలేదు సార్ అలాగే మొత్తం హైదరాబాద్ మొత్తం ఉండేది ఇక్కడ. మళ్ళా రైతు అంటే అగ్రికల్చర్ పరంగా కూడా పెద్ద సార్ ఇది. ప్యాడీ మొత్తం మేజర్ డిస్ట్రిక్ట్లో పెద్ద విలేజ్ ప్యాడీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక ఫోటో తీద్దాం సార్. 3-4 feet 4 feet చేస్తలేదు సార్. ఎందుకని చెప్పి అవి కూడా కౌంట్ చేస్తున్నాయి.
అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సెంటిమెంట్